ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఘోర ప్రమాదం పరిస్థితి దారుణం 27 మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో అనగా సోమవారం తెల్లవారుజామున ఈరోజు ముఖ్యంగా ఓ పబ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో కనీసం 27 మంది ప్రాణాలు పోగా మరో 63 మంది గాయపడ్డారు. వీరిలో 22 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది దాదాపు అరగంట పాటు శ్రమించి అదుపు తీసుకొచ్చారు. సహాయక బృందాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న వీడియోలో పబ్ ముందు భాగం నుంచి భారీ మంటలు దట్టమైన పొగ ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేయడంతో లోపల ఉన్నవారు ప్రాణాలు కాపాడేందుకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపైన థాయిలాండ్ ప్రధాని అను టిన్ చార్న్ విరాకుల్ ఘటనా స్థలానికి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపైన దర్యాప్తు సాగుతుందని చెప్పారు. పబ్లో సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్న కళాకారుడు తెలిపిన వివరాల ప్రకారం వేదిక సమీపంలో విద్యుత్ సర్క్యూల్ లైట్ బ్రేకర్ నుంచి ముందుగా పొగ రావడం గమనించారని, వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. ఆ తర్వాత భారీ పేలుడు శబ్దం వినిపించడంతో దట్టమైన పొగ ఒకసారిగా పబ్ అంతటా వ్యాపించిందని వెల్లడించారు. మరణించిన వారిలో చాలామంది పబ్ వెనుక భాగంలో మరుగుదొడ్ల వద్ద గుర్తించినట్లు ప్రధాని తెలిపారు. బ్యాంకాక్ గవర్నర్ చార్టర్ సిట్టింగ్పుట్ మాట్లాడుతూ గాయపడిన 63 మంది ఆసుపత్రికి తరలించామని చెప్పారు. చాలామంది వద్ద గుర్తింపు కార్డు లేకపోవడం, కొందరు అపస్మారక స్థితిలో ఉండడంతో మృతులు క్షతగాత్రుల గుర్తింపుపై అధికారులు పనిచేస్తున్నారని వెల్లడించారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత తీసిన చిత్రాల్లో పబ్లోని టేబుల్ కుర్చీలు పూర్తిగా కాలిపోవడం, లోపలి భాగం తీవ్రంగా దెబ్బతినడం కనిపించింది. తమ కుటుంబ సభ్యుల కోసం ఘటనా స్థలానికి చేరుకున్న వారి నుంచి వివరాలు సేకరించేందుకు అధికారులు ప్రత్యేక నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమీపంలో పాటలు పాడుతున్న గాయని సుకన్య వాంగ్ వాయి మాట్లాడుతూ తన బృందంలో పలువురు కళాకారులు ఆ పబ్లో ప్రదర్శనిస్తున్నారని, అగ్ని ప్రమాద విషయంలో తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్నారని చెప్పారు. వారిలో ఒకరు మృతి చెందారని, ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపారు. లోపల ఉన్నవారు చెప్పిన వివరాల ప్రకారం మంటలు మొదలైన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పేసి, ఇక దట్టమైన పొగ వ్యాపించడం ఎవరు ఎక్కడ ఉన్నారో గుర్తించలేకపోయారని చెప్పారు. థాయిలాండ్లో ఇలాంటి ఘటనలు గతంలో చోటు చేసుకుని 2022లో దేశ తూర్పు ప్రాంతంలో మ్యూజియం పబ్లో జరిగిన అగ్ని ప్రమాదం 14 మంది మృతి చెందారు. అంతకుముందుకు 2009 జనవరి 1న నూతన సంవత్సర వేడుక సందర్భంగా బ్యాంకాక్లో శాంటీ నైట్ క్లబ్ జరిగిన అగ్ని ప్రమాదం 66 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు. ఆ ప్రమాదానికి ఇండోర్ బాణాసంచా ప్రదర్శన కారణమని అప్పట్లో అధికారులు భావించారన్నమాట.